ఏంటి ప్రీతి ఇక్కడున్నావు? ఏంటి దొంగలా భయపడుతూ హైడ్ అవుతున్నావు? అబ్బే అదేం లేదక్క, అదేం లేదు. ఫోన్ వస్తేను మాట్లాడుతూ అక్కడే ఉండిపోయాను. అవునా, సరే నాతో రా, నీతో చిన్న పనుంది. నువ్వు వెళ్ళు వనజక్క, నాకు ఒక చిన్న పనుంది, చూసుకొని వస్తాను. వెళ్ళు ప్రీతి, వనజ అంత ప్రేమగా పిలుస్తోంది కదా, వెళ్ళు. మాకేం మీ రికమెండేషన్ అవసరం లేదు బిగ్ ఆంటీ, ప్రీతి వస్తుంది. సరస్సు కస్టోడియన్ని మీట్ అవ్వలేదు అన్న మ్యాటర్ తెలిసింది కదా, ఇంకా ఇక్కడెందుకులే. ఏంటి ఆలోచిస్తున్నావు ప్రీతి? కమ్ కమ్ నా కమ్. సరసు, ఇప్పుడు చెప్పు, మాధవరావు గారిని కలిసారా? కలిసాం బాబు. ఏమన్నారు? ఏం జరిగింది చెప్పు. శ్యామల మనుషులు ఆయన భార్య పిల్లల్ని చంపేస్తామని బెదిరించి వాళ్ళకి నచ్చినట్టు ఆయన ఆడిస్తున్నారంట బాబు. అవునా? మనం వాళ్ళని కాపాడగలిగితే ఆయన చేత కోర్టులో రేపు నిర్భయంగా నిజం చెప్పించవచ్చు. కాపాడాలంటే ముందు వాళ్ళెక్కడున్నారో తెలియాలి. శ్యామలాకి తెలిసిన ఆ ప్లేస్ని మనము ట్రేస్ చేయాలి. మాధవరావు భార్య పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు శ్యామలాకి టచ్లోనే ఉంటారు. ఆవిడ ఫోన్ సంపాదిస్తే వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా ఈజీ. అయితే త్వరగా రండి బాబు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో రకంగా ఫోన్ తీసుకొచ్చేద్దాం. రండి. ఒక నిమిషం, శ్యామల ఇప్పుడు ఇంట్లో లేదు సరసు. మేము ఇచ్చిన కంప్లైంట్ వల్ల పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో దొంగతనం అంటే కొంచెం రిస్కే కదా. కొంచెం కాదు, చాలా పెద్ద రిస్కే అవుతుంది. కానీ రాహుల్ కోసం తప్పదు. మనం ఎలాగైనా ఫోన్ సంపాదించాలి. సరే పదండి. పదండి. ఆగండమ్మా. అది మీరంతా వెళ్ళిపోతే ఆ ప్రీతికి అనుమానం వస్తుంది. మీరింట్లో కనపడకపోతే అది లేనిపోని గొడవ చేస్తుంది, మన కాళ్ళకి బంధంలో అడ్డుపడుతుంది. అవును సరసు, అమ్మ చెప్పింది కూడా నిజమే. అసలే ఆ ప్రీతి ప్రతి మూమెంట్ని తెలుసుకోవాలని చాలా ఆరాటపడుతుంది. అయితే తన కళ్ళు కప్పే మనం వెళదాం. ఎలా సరసు? చెప్తాను బాబు. చక్రి మీరు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయండి. నవ్యమ్మ, పెద్దమ్మ మీరు నాతో రండి. రండి. పెద్దమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేము బయటికి వెళ్ళినట్టు ఆ ప్రీతికి తెలియకూడదు. మేము ఇంట్లో ఉన్నట్టుగానే ఉండాలి. ఒకవేళ తనకి అనుమానం వచ్చిందనుకో, మళ్ళీ ఏదో ఒక అనర్థం చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. నవ్యమ్మ, ఆ బుక్స్ అందుకో. మనం ఉన్నట్టుగానే ఇక్కడ అవన్నీ పెట్టేసి వెళ్దాం. పెద్దమ్మ, నేను చెప్పింది శ్రద్ధగా విన్నారు కదా. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రీతికి అనుమానం రాకూడదు. వస్తే మన ప్లాన్ అంతా నాశనం చేసేస్తుంది. సరేనమ్మా, నేను చూసుకుంటాను. సరే, మేము కిటికీలో నుంచి వెళతాము. సరేనమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. పద సరసు, పద వెళ్దాం. చూడెస్సై, విచారణ కోసం తీసుకొచ్చి ఊచల వెనక్కి పంపించావు. చాలా తీవ్రమైన పరిణామాలు చూస్తావు. ఇక్కడున్నది శ్యామల, అది గుర్తుపెట్టుకో. ఈ జాబులో జాయిన్ అయినప్పుడే అన్ని ఫేస్ చేయాలని డిసైడ్ అయ్యాను. మీరు కొత్తగా బెదిరించాల్సిన అవసరం లేదు. నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే నీకు బెదిరింపులు అనిపిస్తుందా?
అది నా తప్పు కాదు. తప్పెవరిదో రేపు కోర్టు తెలుస్తుంది. చెప్పినా మీకు అర్థం కావడం లేదు. మీరు ఏం ఆలోచించకుండా ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోండి మేడం. శ్యామల లోపల ఉంది. మరి ఇప్పుడు ఆ ఫోన్ ఎలా తీసుకురావాలి? మనం ఎవరం వెళ్ళినా సరే దొరికిపోతాం తేజబాబు. చక్రి, నువ్వు దానికి తెలియదు కదా, నువ్వు వెళ్తావా? ఏదో విధంగా నేనే వెళ్తాను. మీరందరూ జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. ఏమయ్యా, ఎస్ఐ ఎక్కడా? సార్, ఏంటయ్యా ఇది? ఆవిడెవరో తెలుసా? మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్. అది తెలుసుకో ముందు. సార్, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే కటకటాల వెనకే ఉండాలని చట్టం చెప్తుంది కదా సార్. ఎలిగేషన్ కి క్రైమ్ కి తేడా తెలియకుండా జాబ్ ఎవరిచ్చారయ్యా నీకు? మేడం మీరు కూల్గా ఉండండి మేడం, నేను చూసుకుంటాను మేడం. ఇంకా ఏంటయ్యా నన్ను చూస్తున్నావు? లాక్ ఓపెన్ చేయి. సార్, అది నేను చెప్తున్నాను, ఓపెన్. పోలీస్ వెళ్ళిపోయాడు. రండి బాబు. బాబు, నాకు బాగా గుర్తు, ఇది శ్యామల కారే కదా? మీరు ఇక్కడే ఉన్నట్టే, నేను ముందుకు వెళ్ళి చూస్తాను. అవును సరసు, అది శ్యామల కారే. డ్రైవర్ కూడా అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు. బాబు, శ్యామల ఫోన్ కార్లోనే మర్చిపోయినట్టుంది. అవును సరసు, ఈ ఫోన్ తీసుకుంటే మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది. మేడం, లాయర్ గారు ఇంకా బెయిల్ తీసుకురాలేదు. అదే తెలియడం లేదు. నేను కూడా తన కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇదేంటి, ఇంతసేపు ఇక్కడే కదా ఉన్నారు? అందరూ ఎక్కడికెళ్లారు? ఇల్లంతా ఖాళీగా ఉంది. అదే అర్థం కావట్లేదక్క. వనజక్క, ఆ రూమ్లో చూద్దాం పద. ఏంటి రావట్లేదు, గట్టిగా తొయ్యి.
పని చేద్దామా? ఉమ్. ఆ పక్కన విండోలో నుంచి చూద్దాం, ఏమైనా కనిపిస్తుందా? పద పద. ప్రీతి, వీళ్ళిద్దరూ రూమ్లోనే ఉన్నారు. అనవసరంగా మనం టెన్షన్ పడ్డాం. చిన్న ప్రాబ్లంకే కళ్ళు వాచిపోయేలా ఏడ్చే సరసు ఇంత రిలాక్స్డ్గా డోర్ లాక్ చేసుకుని లోపల ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదక్కా. ఒకవేళ ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయిందేమో. అదే మనకి క్లారిటీ కావాలి. అవును, నీ డౌట్ క్లియర్ అవ్వాలంటే మనం విండో బ్రేక్ చేయాలి, లేదా డోర్ అయినా బ్రేక్ చేసి చూడాలి. చూద్దాం. బిగ్ ఆంటీ, మీరా? అవును, ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? అంటే లోపల ఎవరున్నారో చూద్దామని. నవ్య, సరసు ఉన్నారు, వాళ్ళకే ఈ జ్యూస్ తీసుకెళ్తున్నాను. సరే పెద్దాంటీ, నేను కూడా వస్తాను. ఒకసారి సరస్సుతో మాట్లాడాలి. పదండి పదండి. వద్దమ్మా, వద్దు. రాహుల్ పరిస్థితి తలుచుకుని సరసు చాలా బాధపడుతుంది. ఎవరితోనూ మాట్లాడడం కాదు కదా, చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. లేదాంటీ, నేను నమ్మను. మీరేదో దాస్తున్నారు. పదండి, మీతో పాటు నేను కూడా వస్తాను. పదక్క. చూడమ్మా, భర్త కష్టాల్లో ఉంటే భార్య పడే బాధ పెళ్లి కాని నీకెలా తెలుస్తుంది? నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా వనజ. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసుకోకపోతే ఈ ఇంటికి నెంబర్ 1 కోడలు కావాలన్న నీ కల ఎప్పుడు నెరవేరుతుంది? కల కాదు బిగ్ ఆంటీ, నిజం. నేను కన్ఫర్మ్ గా నెరవేర్చుకుంటాను. సరసు బాధ నాకు అర్థమైంది, ప్రీతి కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను. రా ప్రీతి. అక్క, ఉండక్క. రా. అది కాదు. మన లోపలికి వెళ్ళి సరసు ఉందో లేదో ఒకసారి చూద్దామక్క. నేను చెప్పేది అర్థం చేసుకో. సరే వెళ్ళండి. మీ వల్ల సరసు బాధ పెరిగిందనుకో, వాగ్దేవి కారణం అడిగిందనుకో, అప్పుడు నేను మీ గురించి చెప్తే అసలే వాగ్దేవి కోపంలో ఉంది. ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండమ్మా. వనజా, ముఖ్యంగా నువ్వు వాగ్దేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను అపార్థం చేసుకుందనుకో, నెంబర్ 1 పొజిషను నీకు రాదు. వద్దు బిగ్ ఆంటీ, వద్దు వద్దు. ప్రీతికి నేను అర్థమయ్యేలా చెప్తాను. రా ప్రీతి. బిగ్ ఆంటీ మన మంచి కోసమే చెప్తున్నారు కదా. అది కాదు వనజక్క. రా చెప్తాను. రమ్మంటున్నా కదా. అమ్మయ్యా. అయ్యో, ఏంటి వనజక్క, ఇక్కడికి ఎందుకు లాక్కొచ్చావు? వాళ్ళున్నారో లేదో చూద్దామని చెప్పాను కదా నీకు. ఆ విషయం తర్వాతైనా చూడొచ్చు ప్రీతి. ముందా సరసుని నేనెలా డామినేట్ చేయాలో నాకు సజెషన్ ఇవ్వకుండా నువ్విలా కోపంగా ఉంటే ఎలా ప్రీతి? సైలెంట్ గా ఉంటుంది నేను కాదు, ఈ ఇల్లు. వరద వచ్చే ముందు ప్రశాంతతలా ఆ సరస్సు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అది చూద్దామంటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. బిగ్ ఆంటీ అక్కడే ఉంది కదా, ఇప్పుడే వెళ్ళి చూస్తే మనం బుక్ అయిపోతాం. అందుకే కొద్దిసేపు ఆగి అప్పుడెళ్ళి చూద్దాం, సరేనా? సరేలే. సరసు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇప్పుడే వస్తాను.
ఏమయ్యా, మేడం ఎక్కడున్నారు? నువ్వు ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నావు. మేడం లోపల జైల్లో ఉన్నారమ్మా. మీ గురించి ఎదురు చూస్తున్నారు. మీరు బెయిల్ తెస్తే బయటకు వద్దామని చాలా సీరియస్గా ఉన్నారు. అవునా, సరే నేను తీసుకొస్తానులే. బానే ఉన్నారు కదా? సరే. ఆ లాయరు శ్యామల గారిని విడిపించుకు వెళ్ళడానికి వచ్చిందనుకుంటా. వాళ్ళు లోపలికి వెళ్ళి బయటికి తిరిగి వచ్చేలోపు మనం ఏదో రకంగా ఆ ఫోన్ని తీసుకోవాలి బాబు. ఆ ఫోన్ తీసుకుంటే మనకేదైనా ఆధారం దొరకొచ్చు. సరే సరసు, ఒక పని చేద్దాం. నేను ఆ డ్రైవర్ని మాటల్లో పెట్టి వాడిని మాయ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఈలోపు మీరు వెనక నుంచి వచ్చి ఎలాగో డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఆ ఫోన్ తీసుకొని మనకు కావాల్సిన డేటా తీసుకోండి. ఓకే సార్? ఓకేనా? ఓకే సరే, నువ్వు వెళ్ళా. ఏ కిరణ్, ఎలా ఉన్నావురా? ఎంతకాలం ఎక్కడికి వెళ్ళావు? మీరు? నేనురా మోహన్ని. అదేరా మీ అన్నయ్య వాళ్ళ క్లాస్మేట్ని. నా పేరు కిరణ్ కాదండి, వరుణ్. బాబు తీసుకోండి. ముందు ఈ ఫోన్లో మనకి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో చూడండి. మేడం, మీకు చాలాసార్లు కాల్ చేశాను, రింగ్ అవుతుంది కానీ అసలు ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, ఫోన్ కార్లోనే ఉన్నట్టుంది. ఓ ఓకే. ఎస్ఐ గారు, శ్యామల గారి బెయిల్ పేపర్స్. నీతి, న్యాయం, చట్టం, గౌరవం అని ఇందాకేవేవో రూల్స్ మాట్లాడావు కదా. నువ్వు సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నందుకు సిన్సియర్గా మా లాయర్ తెచ్చిన బెయిల్ పేపర్స్ చూడు. సరిపోతుందా? ఇంకా ఏమైనా కావాలా? ఏమయ్యా, సొసైటీలో పెద్ద మనుషుల్ని అరెస్ట్ చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించాలి. ఆవేశంగా పని చేయకూడదు, ఆలోచనతో చెయ్యాలి. ఇంత ఆవేశం ఉంటే పనికిరావయ్యా. ఏమైంది మామయ్య, చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు? సాయంత్రం ఆ పకోడీలు నచ్చాయి కదా అని తిన్నాను, అందుకే ఇలా అనుభవిస్తున్నాను. ఎసిడిటీ వల్ల చాలా చిరాగ్గా ఉందమ్మా. ఒక్క నిమిషం ఉండండి మామయ్య. తాగండి మామయ్య. ఏంటమ్మా ఇది? గ్యాసోఫాస్ట్ యాక్టివ్ జీరా. నాకు ఎప్పుడు ఎసిడిటీ అయినా లేదా అరుగుదల సరిగా కాకపోయినా నేను వెంటనే ఈ గ్యాసోఫాస్ట్ యాక్టివ్ జీరాని వాడతాను.
ఇది ఆయుర్వేదం, అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీకి వెంటనే ఉపశమనమిస్తుంది. అంతేకాకుండా దీనిలో అసలైన జీలకర్ర ఉంది. మా అమ్మమ్మ ఇంటి చిట్కా అసిడిటీకి జీలకర్ర. తెలుసా మామయ్య మీకు? బౌ. గ్యాస్ ఫాస్ట్. రియల్లీ ఫాస్ట్.